హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు జూలై 25th. ఇవాళ వడ్లు ఉన్నాయి కదా, వడ్లనే పట్టియాలి. ఇవాళకి 2 months అయింది అవి హార్వెస్ట్ చేశాక ఈరోజు పట్టిస్తున్నాం అనమాట. బ్యాక్ సైడ్ ఫామ్ చూడొచ్చు, మొత్తం జీలుగా జన్మతోటి మొత్తం నిండిపోయింది. ఇది చూడొచ్చు అవుటర్ బాండ్ మొత్తం ఎలా ఉందో. ఇంకా లోపలైతే మొత్తం నిండిపోయింది. ఇది ఫామ్ హౌస్ సైడు, ఇది వరి సైడు. ఫస్ట్ ఇట్లా వరి సైడ్ పోదాము. ఇక్కడ చూడొచ్చు, నేను మీకు వీడియో చూపించాను, అది జీలుగా ఎంత పెరిగిందో. ఇది మునగ బిట్ అనమాట. మునగ బిట్లో మొత్తం ఈ విధంగా జీలుగా పెరిగింది. ఇక్కడ చూడొచ్చు, జీలుగా మునగ బిట్లో బాగా పెరిగింది. ఈ మునగ బిట్లో మేము ఇప్పటివరకు కెమికల్సే వాడలేదు కాబట్టి ఇక్కడ బాగా పెరిగింది హైట్. లోపల చూడొచ్చు 4 to 5 feet పెరిగింది. జిప్సమ్ ఉన్న దగ్గర హైట్ ఎక్కువ పెరిగింది. అది రోస్ ఉంటుండే మునగవి, దానిలో జిప్సమ్ వేసాము, అక్కడ బాగా పెరిగింది. జిప్సమ్ మెయిన్ దగ్గర ఇక్కడ 2 to 3 feet హైట్లో ఉంది. ఇది కెమికల్ వేయని బ్లాక్ అనమాట. మేము ఎప్పుడు కెమికల్ వాడలే ఈ బ్లాక్లో. ఇంకా వరి సైడ్ చూపిస్తాను చూడండి. వరి సైడ్ మేము ఫస్ట్ 2 crops మేము యూరియా, డిఏపి, కెమికల్స్ స్ప్రేస్ అవన్నీ వాడాము. అది ఒకసారి వేసాము విత్తనాలు. ఇదేమో 4 feet వరకు హైట్ పెరిగింది. ఇది చూడొచ్చు మీరు, డిఫరెన్స్ క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ హైట్ చూడొచ్చు ఎంత ఉందో. కావ్య ట్రా, కావ్య పో లోపలికి పోదేం కాదు, తొక్కకుండా పో. ఇది వరి సైడ్ బిట్ అనమాట. అది అన్నీ ఒకసారి అన్నీ చెప్పాను కదా, ఇది ఒకసారి వేసాము, కానీ దాని హైట్ చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇంకా ఇది పెరగట్లేదు, చాలా స్లోగా ఉంది గ్రోత్. ఇది ఫస్ట్ మడి అనమాట, ఇది పెద్ద మడి. ఇది రీఆర్గనైజ్ చేశాక చూడొచ్చు. మేము అటు మొత్తం హైట్ పెట్టాము కొబ్బరి చెట్ల కోసము. అది ఇంకా ఇదేమో రోడ్ కూడా ఎక్స్టెన్షన్ చేసాము. ఇది టాప్ లేయర్ మొత్తం తీసేసి ఇటు సైడ్ వేసాము. ఆ టాప్ లేయర్ తీయడం వల్లనో తెలియదు, ఇది జీలుగా అనేది పిఎండిఎస్ విత్తనాలు అనేవి పెరగట్లేవు, స్లోగా ఉంది గ్రోత్. డ్రిప్ అప్లై చేసాము కాబట్టి అది వచ్చాక కొబ్బరి చెట్లు అన్నీ పెడతాము. ఈసారి మేము వరి వేద్దామనుకుంటున్నాము. ఎల్నినో ఎఫెక్ట్ ఉంది కాబట్టి వరి కాకుండా ఇంకా ఏదైనా పంట వేద్దాం అనుకుంటున్నాము. ఈ యొక్క సీజన్ వరి అనేది వేద్దాం అనుకుంటున్నాము. ఇది ఫస్ట్ పెద్ద ఫీల్డ్ అనమాట. ఇది మా మోటార్ ఇక్కడ. ఇంకా ఇది కింద చూడొచ్చు, సేమ్ దానిలో ఎలా ఉందో దీనిలో కూడా హైట్ ఏం పెరగలేదు, గడ్డి అదే పిఎండిఎస్ విత్తనాలు ఏం పెరగలేవు. ఇక్కడ మొక్కజొన్న, అక్కడక్కడ మొక్కజొన్న పెరిగినాయి. ఇదంతా కలుపు ఉంది, ఇదంతా కలుపు క్లీన్ చేయాలి. ఈ సెకండ్ బిట్ వరిది. ఇక్కడ బార్డర్లో బాగా వచ్చింది, ఇక్కడ థిక్గా, ఇక్కడంతా పల్సగా ఉంది. ఇది లాస్ట్ చిన్న మాడి అనమాట. దీనిలో మొక్కజొన్న ఒకటి పెరిగింది, మిగతాది కూడా దీని కూడా టైం పడుతుంది. ఇవి విత్తనాలు పెరగకపోయినా 20 daysలో మొత్తం దున్నేస్తాము. ఇంకా 20 daysలో, ఇవాళ జూలై 25th కదా, మోస్ట్ ప్రాబబ్లీ ఆగస్ట్ 15th అట్లా ఆ టైంలో మొత్తం దున్నేస్తాము. ఎంత పెరిగినా దున్నేసి ఇంకా ఏమైనా క్రాప్ ప్లాన్ చేయాలి. మా ఏరియా సైడ్ ఈ పాటికి అందరూ వరి వేసేవాళ్ళు నాట్లు. ఈసారి వర్షాలు తక్కువనే కాబట్టి అందరూ వెయిట్ చేస్తున్నారు. వర్షాలు ఇంకా 2-3 పెద్ద వర్షాలు పడితే వరి అనేది వేసుకుందామని. ఇప్పుడైతే చాలామంది రైతులు వాళ్ళ ఇంటి మందం అయితే వేసుకుంటున్నారు. ఒకవేళ వర్షాలు పడితే అవి నార అలాగే ఉంచుకొని ఎక్స్పెండ్ చేద్దామని. చూడొచ్చు ఇక్కడ ఈ పాటికి అంతా దున్నేటోళ్ళు. ఇంకా బోర్లు కూడా చూడొచ్చు, ఇక్కడ గ్యాప్లు వస్తున్నాయి వర్షాలు లేక. గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా చాలా తగ్గిపోయింది. సో కాబట్టి మీరు గ్రౌండ్ వాటర్ అనేది చాలా పడిపోతుంది అనమాట తెలంగాణలో.
కాబట్టి మీరు వరి మీద డిపెండ్ కాకుండా వేరే పంటలు వేసుకుంటే బెటర్. ఇప్పటికే బోర్లు అన్నీ గ్యాప్ ఇస్తున్నాయి అనమాట. ఒక పెద్ద వర్షం కూడా పెద్ద పడలేదన్నమాట. చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్లో మేము మొత్తం జీలుగా వేసాము. ఈసారి వరి వేద్దాం అనుకుంటున్నాము, వరి కాకుండా ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా 10-20 డేస్లో మొత్తం ఇది దున్నేసి ఏదైనా నూనె గింజల పంట కానీ పెసలు కానీ మినిమల్ కానీ ప్లాన్ చేస్తాము. రబీ ప్రిపేర్ అయిపోతాం, రబీలో వేస్తాము ప్యాడ్ అనేది. మా దగ్గర కొన్ని ఇంట్లో ఫ్లాగ్ సీడ్స్, పంకిన్ సీడ్స్ మిగిలిపోయినమాట. అవి తీసుకొచ్చాను అనమాట. తీసుకొచ్చి ఇక్కడ మేము ఆల్రెడీ జీలుగా, జనుము, PMDS విత్తనాలు చల్లాం కదా. కొన్ని ఏరియాలో పెరగలేదు ఫస్ట్ ఫీల్డ్లో. సో అవన్నిట్లో చల్లేస్తున్నాము. ఖాళీగా డస్ట్బిన్లో పడేసే బదులు సీడ్స్ అన్నీ ఇలా చల్లేస్తున్నాము. చల్లేసి ఏమంటారు చెప్పాను కదా, 10-20 డేస్లో మొత్తం దున్నేస్తాము. ఇక్కడంతా పలసగా ఉంది, అక్కడ మంచిగా వచ్చింది, కానీ ఇక్కడ బోరు పోసే దగ్గర మొత్తం పలసగా ఉంది. పలసగా ఉన్న దగ్గర వేసే కావ్య మొత్తము. ఇక్కడ పలసగా ఉంది, అక్కడ వేసేటిల్లు. టిల్లు ఏ కాలేజీలో వచ్చిందిరా నీకు సీటు? టిల్లుకి CMRNలో వచ్చింది. ఇటు సైడ్ ఫామ్ హౌస్ అనమాట. లోపల కూడా జీలుగా, జనుము, కలుపు కూడా బాగా పెరిగింది. నేను 1 మంత్ బ్యాక్ మొత్తం తీసేస్తాను. మళ్ళీ చూడవచ్చు మొత్తం ఇక్కడ రోడ్ సైడ్ మొత్తం పెరిగిపోయింది. నిమ్మకాయలు కూడా అవుతున్నాయి ఇప్పుడిప్పుడే, ఇన్ని రోజులు కాలేవు. ఇవి చూడవచ్చు. ఏది కావ్య? హైబిస్కస్ కూడా ఉంది అక్కడ. ఫామ్ పాండ్ రైనోసరస్ బీటిల్ డ్యామేజ్ చేసింది అనమాట ఇది. సో ఇంకొంచెం జాగ్రత్త కోసం మేము ఈ నాప్థలిన్ బాల్స్ అనేవి పెడుతున్నాము. ఇలా ఇక్కడ మోగి ఉంటుంది కదా, ఇక్కడ దగ్గరలో పైన పెట్టే కావ్య. పైన ఈ రైనోసరస్ బీటిల్స్ డ్యామేజ్ ఎక్కువ కొమ్మంతా రైనోసరస్ బీటిల్స్ డ్యామేజ్ చేసింది. అన్ని చెట్లకు పెడుతున్నాము, ఈ ఒక్క చెట్టు కాదు, అన్ని చెట్లకి ఆల్మోస్ట్ ఫామ్ హౌస్ సైడ్ 80 వరకు ఉంటాయి. 80 కొబ్బరి చెట్లకి పెడుతున్నాం నాప్థలిన్ బాల్స్. పెట్టి వేరు అనమాట. అది 3 తీసుకున్నాము. ఇక్కడ చూడచ్చు కొత్తగా రూట్స్ వచ్చినాయి వీటికి. ఇవి నాటుతాం ఇప్పుడు. ఒక్కొక్కటి ఒట్టివేరు నాటుతున్నాము. ఇది బార్డర్లో పెట్టాలి, కానీ ఇంకొక చూద్దామని ఇక్కడ పెడుతున్నాము. ఇక్కడ ఏం దున్నాము. మొత్తం 3 అనమాట. 3 ఇక్కడ ఇది కూరగాయలు పెట్టే బిట్ అనమాట. ఇక్కడ నాటేస్తున్నాము. ఇక్కడ ట్రాక్టర్ ఏం పోదు. అరే మీ అక్క ఏడికి పోదురా, మీ అక్క ఏడికి పోదు అని పట్టుకోని పొట్టిగాడు. ఎన్ని ఇల్లు ఉన్నాడు? చాలా తీరా ఇప్పుడు 3 పడతాయి కదా. సెప్టెంబర్ వస్తేనా అక్టోబర్ వస్తేనా 3 పడేరా. 3 బట్టేరాటిలో నైరు పుట్టినాక 2 monthsకే పుట్టిండు. అవును. ఓకే గైస్, టైం 10:16 అవుతుంది. బియ్యం పట్టేయాలి కాబట్టి మేము వెళ్తున్నాము. ఫామ్ అనేది ఇప్పుడు ఈ విధంగా ఉంది. ఇంకా 20 డేస్లో మొత్తం ఇలా దునిపియాలి. అమ్మ దొంగ ఆడినాడు. హాయ్ చెప్పు. హాయ్
హాయ్ ఫ్రెండ్స్.